తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ధర్మరాజు గారు, యాక్చువల్లీ మీరు ఒక కొల్లేరు ప్రాంతం నుంచి వచ్చారు. అసలు ఏం చేద్దామని మీరు ఎమ్మెల్యే అయ్యారు? యాక్చువల్గా మీరు ఈ మధ్యన చాలా ట్రోల్స్ వస్తున్నాయి మీ మీద. మీరు ఖర్చు పెట్టిన రికవరీ మొదలు పెట్టారని. ఆ రికవరీకి మీరు సత్యమేవ జయితే అని గుండె మీద చేసుకుని సత్యం ముందు అంటే నేను ఒక విజన్తో సీటుకి భవిష్యత్తులో మళ్ళీ టీడీపీ సీటే కాబట్టి మళ్ళీ టీడీపీ సీటే మనం రావాలి అంటే ధర్మరాజు గారిని తప్పించాలని ఆ విధంగా మీ మీద కామెంట్ చేస్తున్నారు. మీ భావమా? అంటే మనం ఎవరైనా సరే నా మీద అసూయతో ఉన్న వాళ్ళు మంచినీళ్ళు అంటే నేను అడుగుంటున్నాను సార్. క్వాలిటీ ఆఫ్ వాటర్ అంటే నో పొల్యూషన్. బట్ మీ కాన్స్టిట్యున్సీ ఉన్న కెనాల్స్ అన్నీ కూడా పైన పొల్యూట్ అవుతున్నాయి. మనకి జనపవరం మండలం వచ్చేప్పటికి కొన్ని సో ఈ 500-600 కోట్లు మీరు రికవరీ మొదలు పెట్టారని టాక్. ఈ రికవరీ అనే కాన్సెప్ట్ నుంచి మీరు సత్యమేవ జయితే అనే కాన్సెప్ట్లో అసలు మనకి డిపార్ట్మెంట్ కరప్షన్ గురించి మీరు ఏం కాన్సన్ట్రేట్ చేశారు ఈ 4 మండలాల్లో? 4 ఎంఆర్ఓలు. మీకు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ అసెంబ్లీ అయిన తర్వాత ఒక్కొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక ప్రాజెక్ట్, మంచి ప్రాజెక్ట్ రమ్మన్నారు. సో అలాంటి ప్రాజెక్ట్ ఏమైనా మీరు ప్రిపేర్ చేశారు? మీకు ఎంతమంది పిల్లలండి? నాకు 2 పిల్లలు. మీ 2 పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. అంటే వ్యసన్ అంటే మీ దృష్టిలో ఏంటి సార్? మీరు వ్యసన్ అంటున్నారు కదా. మీతో కానీ బీజేపీ పార్టీతో కానీ టీడీపీ వాళ్ళకి అవసరం లేదు. ఇక్కడ అదే కాన్సెప్ట్లో కాకుండా టీడీపీ వాళ్ళు మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారు, టీడీపీకి వెళ్ళిపోతారు.